అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. రమజాన్ నెల పవిత్రమైన రోజులు మన ముందుకు రానే వచ్చాయి. చాలా మంది రమజాన్ నెలలో ఎక్కువగా ఆరాధనలు చేస్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రమజాన్ నెలలో మనకి 3 భాగాలు చేయడం జరిగింది. అనగా మొదటి 10 రోజులు అల్లాహ్ యొక్క కరుణలు, అల్లాహ్ యొక్క రహమతులు కురుస్తూ ఉంటాయి. రెండవ 10 రోజులు అల్లాహు తాలా మన యొక్క పాప క్షమాపణ అనేది చేస్తారు. మూడవ 10 రోజులు అల్లాహు తాలా మనల్ని నరకాగ్ని నుండి కాపాడతారు అని చెప్పి ప్రవక్త గారు మనకి రమజాన్ నెలలో 3 భాగాలు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు రమజాన్ నెల మొదటి 10 రోజులలో మనమందరం కూడా ఉన్నాము కాబట్టి ప్రవక్త గారు మనకి అల్లాహ్ యొక్క రహమతులు కోరుకోమని చాలా వివరంగా తెలియజేశారు. మరి అల్లాహ్ యొక్క రహమతులు ఎలా కోరుకోవాలి అంటే దానికోసం ఒక దుఆ ఉంది. ఆ దుఆ ఎవరైతే ఎక్కువ శాతం చదువుతూ ఉంటారో రమజాన్ నెల మొదటి 10 రోజులు వాళ్ళకి సరైన ప్రతిఫలం, సరైన లాభం అల్లాహు తాలా తప్పకుండా ప్రసాదిస్తారు. మరీ ముఖ్యంగా అల్లాహ్ యొక్క రహమతులు ఆ వ్యక్తులపై కురుస్తూ ఉంటాయి. ఆ దుఆ ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. అల్లాహుమ్మా గ్ఫిర్ వర్హమ్ వఅంత ఖైరుర్ రాహిమీన్. మరోసారి వినండి. అల్లాహుమ్మా గ్ఫిర్ వర్హమ్ వఅంత ఖైరుర్ రాహిమీన్. ఈ దుఆకి అర్థం ఏమిటి అంటే, ఓ అల్లాహ్, నీవు క్షమించేవాడవు మరియు నీవు జాలిగలవాడవు, నీవు తప్పకుండా మాపై జాలి చూపిస్తావు అని చెప్పి ఈ దుఆకి అర్థం వస్తుంది. ఈ దుఆని మనం ఎప్పుడు చదవాలి అంటే ప్రతి సమయంలో ఎక్కువ శాతం చదువుతూ ఉండాలి. మన యొక్క పనులు చేసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ, బయట పనులు చేసుకుంటూ, ఎప్పుడైనా మనం ఖాళీగా ఉన్నామో, ఏదైనా నామస్మరణ చెయ్యాలి అనుకున్నప్పుడల్లా ఈ దుఆని చదువుతూ ఉంటే ఇన్షాల్లా తప్పకుండా రమజాన్ నెల మొదటి 10 రోజులు అల్లాహ్ యొక్క రహమతులు ఏదైతే మనపై కురుస్తాయో ఆ యొక్క రహమతులు మనం తప్పకుండా సాధించగలుగుతాము. అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందగలుగుతాము. ఈ దుఆని మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియచేయండి. ఎక్కువ శాతం రమజాన్ నెలలో అల్లాహ్ యొక్క ఆరాధన చేయడానికి, నమాజులు చదవడానికి, మరీ ముఖ్యంగా తహజ్జుద్ నమాజ్ చదవడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా మనం లాభాలు పొందగలుగుతాం. అల్లాహు తాలా మన అందరికీ ఈ యొక్క విషయాలు మన యొక్క జీవితంలో తెచ్చుకొని ఆచరించే యొక్క మహాభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.